హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించగలరు. సో టాపిక్ ఏంటంటే కూటమి గ్లోబల్స్ ప్రచారానికి సంబంధించి చాలామందికి తెలుసు ఏ రకంగా గ్లోబల్స్ ప్రచారం చేసి ఒక వ్యక్తిని దొంగను చేయాలంటే 100 సార్లు 100 మంది చేత దొంగ అనిపించి, నమ్మకపోతే 1000 మంది చేత దొంగ అనిపించి ఒక మంచి వ్యక్తిని దొంగని చేస్తారు. అంత అద్భుతంగా వీళ్ళు ప్రచారం చేయగలరు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రశ్నించే వారి పట్ల ఎవరు ఏం ప్రశ్నించినా అంటే వారికి అగెనెస్ట్గా వాళ్ళ తప్పులను ప్రశ్నిస్తే వాళ్ళకు కులము మతము ఇట్లా రకరకాలుగా అంటగట్టేసి వాళ్ళను మానసికంగా హింసించేటువంటి ప్రయత్నం. అంటే మళ్ళీ వీళ్ళు మాట్లాడకుండా ఉండే విధంగా ఒక గీతాంజలి ఒక మహిళని ఒక ఇల్లు తీసుకుంటే మాటలతో చంపారు కదా, ఆయుధాలతో కాదు మాటలతో చంపారు. సో ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులసి చంద్ గారు జర్నలిస్ట్, చాలామందికి తెలిసే ఉంటారు. ఆమె చాలామందికి తెలిసే ఉంటారు, చాలామందికి తెలుసు. సో ఆమె ఏదైతే కంటెంట్ చేస్తుందో ఆ కంటెంట్ ప్రజలకు ఎక్కువగా పోతుంది కాబట్టి ఎక్కువగా పోవడం వల్ల ప్రజల్లో చర్చ జరుగుతుంది, మా తప్పులను బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు తప్పుడు ప్రచారాలు ఆమె పైన. ఒకసారి ఇది చూడండి, ఈమెది కానటువంటి ఫోటో మార్పింగులు చేసి మొన్ననే బాబు గారు అన్నారు మార్పింగులు చేస్తే ఇట్లాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని. ఇది మళ్ళీ అది కూడా పవిత్రమైనటువంటి ఒక బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పెట్టినటువంటిది. ఇది ఎవరైనా కూడా చూపిస్తాయి. ఇట్లా పెట్టారు కదా, ఇది మణిపూర్ ఎమర్జెన్సీ ఆమె చేసిన వీడియోలకు సంబంధించి ఇట్లా ప్రకాష్ రాజ్తో ఆమె దిగిందని చెప్పి ఉప్పలపాటి రామవర్మ ఈయన ఒక డాక్టర్ అంట. పరారీలో తూ లస్సి బండారం బయటపడేసరికి పరారీలో ఉన్న తెరీసా క్యాథరిన్ ఆలియాస్ తూ లస్సి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్న పోలీసులు. టీంకి 18 మంది చొప్పున 28 బృందాలుగా విడిపోయి బెంగళూరు చిత్తూరు ప్రాంతాల్లో మరి ఈమెను వెతుకుతున్నారంట. ఈ ఉప్పలపాటి రామవర్మ పెట్టినటువంటి పోస్ట్ ఎప్పుడు జూన్ 11వ తారీఖున పెట్టాడు. అయితే జూన్ 12వ తారీఖున తులసి చంద్ గారు పెట్టినటువంటి పోస్టు, ఎంతో కష్టపడి చదివితే కానీ డాక్టర్లు అందులోనూ కార్డియాలజిస్టులు కాలేరు, కష్టపడి చదువుకున్న వాళ్ళకు జ్ఞానం ఉంటుంది కదా, పోనీ ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఆధారాలు ఉంటే బాగుండేది. పైగా నాది కాని పేరుతో నా ఫోటోలను వాడి పోలీసులు వెతుకుతున్నారు పరారి అని రాశారు. గౌరవనీయులైన డాక్టర్లను ఇంత దుర్మార్గమైన ట్రోల్ ముఠా స్థాయికి దిగదారి చేస్తున్న మోటివ్ ఏంటి? నా పేరు తులసి కాదని వేలాది ఫేక్ పోస్టులు ట్రోల్స్ నేను చూస్తున్నాను. కానీ ఒక డాక్టర్ ప్రొఫైల్ నుంచి ఇలాంటి పోస్ట్ చూస్తే నిజంగా చాలా బాధేసింది. రాజకీయ పార్టీలు ఎంతో విలువైన విశక్తిని విలువైన మెదలను ఇంత నీచమైన స్థాయికి దిగదారి చేస్తున్నాయా? ఉప్పలపాటి రామవర్మ గారు, చెక్ యువర్ ఫ్యాక్ట్ బిఫోర్ యువర్ పోస్ట్ ఎనీథింగ్ ఆన్లైన్. మీరు వ్యాధి తెలుసుకొని చికిత్స సర్జరీ చేయాలి, ట్రోల్స్ కాదు అని ఆమె దీనికి కౌంటర్గా పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక డాక్టర్ పెట్టాడు, అది తులసి చంద్ పారిపోయారు అని. ఎందుకంటే వీళ్ళకు సంబంధించినటువంటి భాగవతాలను ఆమె తన కంటెంట్ ద్వారా చెబుతున్నారనే ఉద్దేశంతో. చూడండి, ఒక డాక్టర్ వృత్తిలో ఉండి మరి ఇంత నీచానికి, అది కూడా కార్డియాలజిస్ట్, నిజంగానే ఆమె అన్నట్టు చాలా కష్టపడి చదివి ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు పెట్టి ట్రోల్ చేసి ఆనందం పొందితే ఏం ఉపయోగం చెప్పండి? డాక్టర్ అంటే దేవుళ్ళతో సమానంగా చూస్తాం, అలాంటి దేవుళ్ళ దయ్యాలుగా మారి ప్రజల మెదళ్లను పాడు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు నిజంగా వీళ్ళ మోటివ్ ఏంటో మనకైతే అర్థం కాదు. ఇప్పుడు ఇది ఓకే, ఇప్పుడు ఈ కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇప్పుడు ప్రశ్నారావణ్కి సంబంధించి ఉపా చట్టాలు, నేను ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి ఈ ఉపా చట్టాలు ఎందుకు పెడతారో వాళ్ళ మీద కూడా పెట్టాల్సి ఉండే కదా, అట్లా చాలా ఉన్నారు పెట్టాలనుకుంటే అనేటువంటి అంశాలు చెప్పారు. అదే రకంగా తులసి చంద్ గారు కూడా ఇప్పుడు ఏదైతే రావణ్ పైన పెట్టారో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలని రావణ్ మాట్లాడాడు. రావణ్ మావోయిస్టులు హిడ్మా వాటిల గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో అంతకు మించి ఎక్కువ సార్లు ఈ మావోయిస్టుల గురించి కానీ గద్దర్ గారికి కారు కొనిచ్చేటువంటి అనుబంధాలకు సంబంధించి కానీ ఇట్లా అనేక అంశాలను చెప్పినప్పుడు ఆయన మీద ఎందుకు పెట్టనేటువంటి ప్రశ్న వేసింది. ఇది ఒక అంటే పబ్లిక్ యొక్క అభిప్రాయాలను ఒక జర్నలిస్టు తన వీడియో రూపంలో చెప్తారు ఇక్కడ వారి అభిప్రాయాలనే. సో అలా చెప్పినప్పుడు దానికి వీళ్ళు ఏం చేస్తారంటే కులము మతము అంటగట్టేసి పార్టీలను అంటగట్టేసి ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈమె పెళ్ళికి సంబంధించి కూడా అదే రకంగా ఆమె పెళ్ళి ఏదో ముస్లిం ఏమంటారు వస్త్రాలు ధరించి పెళ్లి చేసుకుందని చెప్పి, లేకపోతే ఆమె భర్త ఫాస్టర్ అని చెప్పి 2 చర్చిలు ఉన్నాయని చెప్పి ఇట్లా కులాలు మతాల ప్రస్తావన ఎందుకయ్యా? ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి. మళ్ళీ ఈరోజు కూడా మీరు పోస్ట్ పెట్టిన తర్వాత కూడా ఒక వీడియో చేసింది, అందులో కూడా అనేక ప్రశ్నలు అడిగింది ఆమె. ఇప్పుడు రావణ్ మీద మీరు
మీకు ఈగో ఇష్యూ లేకుంటే ఇంకోటో కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యారు, ఓకే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఏంటి, రాముడి సంగతి ఏంటి అని అడిగింది. మరి దానికి ఆన్సర్ ఉందా? అయోధ్యకు సంబంధించి మీరు ఇక్కడ జరగకపోయినా జరిగిందని చెప్పి తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, మెట్లు కడిగారు. మరి ఇప్పుడు దీని గురించి ఎందుకని మౌనంగా ఉన్నారు అని క్వశ్చన్ వేసింది. దానికి ఆన్సర్ ఉందా? లేదు. తులసి చందు ఇంకో క్వశ్చన్ వేసింది. ఏది, సుగాలి ప్రీతికి సంబంధించి ఇక్కడ పోలీసులు 100 పోలీసులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు, మరి దీని సంగతి దీన్ని ప్రశ్నించావా అని అడిగింది. కాదే సాయికృష్ణ ఎపిసోడ్ గురించి కానీ క్రాంతి కానీ ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఆమె ప్రచారం ఏంటి ప్రశ్నించడం మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టేసి ఇదేం ఆనందం. ఆమె పారిపోయిందంట. తులసి ఏందట, భాష ఏంటి అసలు? స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, టాస్క్ ఫోర్స్ పెడుతున్నాం ఇలాంటి సహించమని చెప్పి. మరి ఇది వర్తించదా చంద్రబాబు నాయుడు గారు? మరి గమనించాలి. ఇది ఇలాంటి పోస్టులు పెట్టొచ్చా? ఆమె పరారులో ఉందా? దానికి తగ్గ ఆధారాలు ఉన్నాయా? బృందాలుగా విభజించబడ్డారంట. 18 టీములు 18 మంది 28 చొప్పున 28 బృందాలుగా విడిపోయారంట. ఎక్కడ విడిపోయారు, ఎక్కడెక్కడ పోయారో ఎవరెవరు నా లిస్టు బయట పెట్టండి. మీరు చేయాల్సింది అవి కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మీరు పోస్ట్ పెట్టగలరా? వాటి గురించి మాట్లాడగలరా? ఇప్పుడు చూడండి, శానిటేషన్ స్టాఫ్ ప్రొటెస్ట్ చేసినటువంటి సంగతికి సంబంధించి ఎవరైనా దీని గురించి మాట్లాడతారా? చూడండి, ప్రొటెస్ట్లు, రైతుల ఇబ్బందులు, మత్స్యకారులకు సంబంధించి ఆడ సముద్రంలో చేపల వేటకి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి, ఒక తల్లి బూడిద అడుగుతుంది, ఒక తండ్రి కూతురు కోసం వెతుకుతా ఉన్నాడు. చాలా ఉన్నాయి. వీటి గురించి మనం వీటి గురించి పోస్టులు పెట్టాం. మనకు ఏ పోస్టులు పెడతామంటే ఆనందం పొందడం కోసం ఇట్లాంటి ఏది తులసి చందు పారిపోయింది, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకి పెళ్లి చేస్తున్నారు, ఆ కులము ఈ కులము వెనక నడిపిస్తున్నారు, ప్రకాష్ రాజ్ పరారులో ఉన్నాడు, ఇవి మాత్రం ఈజీగా పెట్టేస్తాం. ఎందుకంటే దానికి ఏముంది, ఆధారాలు అవసరం లే, బట్ట కాల్చి మీదేయడం, బురద మీద జల్లేయడం, అది గడుక్కుంటూ ఉండాలి అవతలోళ్ళు. అది గడుక్కుంటూ ఉండడం వల్ల ఏంటంటే ప్రజా సమస్యల గురించి ప్రశ్నించరు. మనకు కావాల్సింది అదే. ఫర్ ఎగ్జాంపుల్ తులసి చంద్ గారు ఏవైనా అనకూడనటువంటి మాటలు అంటే దానికి ఖచ్చితంగా మనం కూడా వ్యతిరేకిస్తాం. అటు ప్రశ్న రావనైనా సరే, ఇంకొకరైనా సరే, ఎవరైనా సరే, అది ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళైనా ఇంకోరైనా ఎవరైనా సరే, ఎవరిని కూడా కించపరచకూడదు. అలా కించపరిచిన వాళ్ళకి ఎవరెవరు కూడా సపోర్ట్ చేయరు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా కదా, నేను ఇప్పుడు వెలుగు టీవీకి సపోర్ట్ చేయమని ఒక సహాయం కోసం ఒక నెంబర్ పెట్టా. ఆ నెంబర్కి చాలామంది ఫోన్ చేసి ఎక్కడ కూడా కూటమి కానీ వేరే లీడర్లను ఎవరిని కూడా కించపరచకండి, దయచేసి ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉన్నారు, మేము దాన్ని ప్రోత్సహించమని చెప్పి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు ఇదే రకంగా మాట్లాడండి, ఎందుకంటే చాలామంది ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు, మీ లాంగ్వేజ్ బాగుంది, ఇది మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో అది మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైనా ఆ రకంగా మెయింటైన్ చేయని వాళ్ళు ఉంటే మేము వారి ఎవరిని కూడా మేము సపోర్ట్ చేయం. కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించి మేము మాట్లాడతాం. అది మా బాధ్యతగా చాలామంది, నేనే కాదండి చాలామంది మాట్లాడతారు. సో అది కూడా తప్పు అంటే ఇక ఖచ్చితంగా మీరు ఎవరైతే తప్పు అని మాట్లాడుతున్నారో వాళ్ళకు ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తారు.